చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఓ లెక్క, ఇకపై మరో లెక్క అంటున్నారు. ఇక నుంచి అప్డేటెడ్ వర్షన్ బాబును చూస్తారంటూ హింట్ ఇచ్చేశారు. ఇంతకీ ఈ మార్పు ఎవరికి మేలు, ఎవరికి చేటు? కొత్తగా ఎంపికైన టీడీపీ ఎంపీలతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. అందరికీ కంగ్రాట్స్ చెప్పారు. బాగా పనిచేయాలని హితబోధ కూడా చేశారు. ఇదంతా రొటీనే. బట్ ఈ మీటింగ్ లో ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, ఇక నుండి సరికొత్త చంద్రబాబును చూడబోతున్నారు. ఇక నుంచి ఏపీలో బ్యూరోక్రాట్స్ పాలన ఏమాత్రం ఉండదు. ఉండేది రాజకీయ పాలనే. ఇది కన్ఫర్మ్. చంద్రబాబు మారరు అని అందరూ అనుకుంటారు. బట్ నౌ ఐమ్ చేంజ్. ఇది చంద్రబాబు ఇచ్చిన స్టేట్మెంట్. ఇంతకీ ఏంటి మార్పు? ఎలాంటి మార్పును ప్రజలు చూడబోతున్నారు? బ్యూరోక్రాట్స్ పాలన కాదు, రాజకీయ పాలన చూడబోతున్నారు అంటే అర్థమేంటి? నిజానికి చంద్రబాబు పాలన అంటే కంప్లీట్ బ్యూరోక్రాట్స్ ఉంటుంది. అధికారుల సలహాలు, సూచనలతో పాలనను సాగించేవారు. పాలన విషయంలో నేతల కంటే అధికారుల సూచనలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అన్ని శాఖల్లో అధికారులను పరుగులు పెట్టించేవారు. దీనిపై పార్టీ నేతల్లో కూడా ఒక రకమైన అసహనం కనిపించేది. తమ మాటలను పట్టించుకోవడం లేదన్న భావన కూడా ఉండేది. దీనిపై చాలాసార్లు ఆయనకు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు కాదు. గవర్నెన్స్ లో రాజకీయ జోక్యాన్ని అంగీకరించేవారు. అందుకే చంద్రబాబు మారరనే గుసగుసలనిపించేవి. ఇదంతా పాస్ట్. ఇప్పుడు వారు వీరు అనడం కాదు, నేరుగా చంద్రబాబే చెబుతున్నారు తాను మారానని. బ్యూరోక్రాట్స్ పాలన కాదు, పొలిటికల్ పాలన ఉంటుందని. అంటే రాజకీయ నేతల సలహాలు, సూచనల మీదే పాలన ఉండబోతుందని చెప్పకనే చెబుతున్నారు చంద్రబాబు. మరి రాజకీయ పాలన అంటే ఏంటి? దీనికి కూడా ఆయన చెప్పకనే ఓ సమాధానం చెప్పేశారు. అదే ఎంపీలతో జరిగిన సమావేశంలో మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. అవేంటంటే, నా కోసం 5 ఏళ్లు నేతలు, కార్యకర్తలు ప్రాణాలిచ్చారు. మెడపై కత్తి పెట్టినా జై టీడీపీ, జై చంద్రబాబు అన్నారు. ఇకపై ప్రతి అంశాన్ని నేనే వింటా, నేనే చూస్తా. అంటే తాను ఇకపై పని చేయబోయేది పార్టీ నేతలు, కార్యకర్తల కోసమే అని చెప్పకనే చెబుతున్నారు చంద్రబాబు. విషయం ఏదైనా తన వద్దకు రావాల్సిందే, తానే పరిష్కరిస్తానని చెబుతున్నారు. నిజానికి ఇది టీడీపీ నేతలు, కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపే స్టేట్మెంట్. ఇక మరో కోణంలో చూస్తే విపక్షానికి డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. ఇకపై ఏం జరిగినా ఉపేక్షించేది లేదని, గతంలో లాగా విపక్ష నేతలు చేసే పనులకు సంబంధించి చూసి చూడనట్టుగా వివరించేదే లేదని గట్టిగా సమాధానం చెప్పి తీర్తామని చెబుతున్నారు చంద్రబాబు. అంటే రాబోయే కాలంలో విపక్షానికి చిక్కులు తప్పవని తెలుస్తోంది ఈ స్టేట్మెంట్తో. ఇక మరింత డీప్ గా వెళ్దాం. ఒక్కసారి వైసీపీ హయాంలో జరిగిన సీన్స్ ని చూస్తే టీడీపీ పార్టీ, ఆ పార్టీ ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ చాలా జరిగాయి. ముఖ్య నేతలపై కేసులు నమోదయ్యాయి. వారి కంపెనీలపై కూడా నమోదయ్యాయి. కొందరు నేతలను అరెస్టు కూడా చేశారు. కొన్ని కంపెనీలకు ప్రభుత్వాధికారుల నుంచి సరైన సహకారం కూడా లభించలేదు. లోకేష్ పై కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు అయితే ఏకంగా అరెస్టు కూడా అయ్యారు. సో టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా వ్యవహారం ఉండబోతుందా? వైసీపీలోని కీలక నేతలను టార్గెట్ చేయబోతున్నారా? వారి కంపెనీలు, ఆస్తులపై టీడీపీ సర్కార్ స్పెషల్ గా ఫోకస్ చేయబోతుందా? గత హయాంలో జరిగిన అన్ని పనులకు సంబంధించిన వాటిపై దర్యాప్తు జరగబోతుందా? వైసీపీ హయాంలో అన్ని తానే వ్యవహరించిన వారికి చిక్కులు తప్పవా అనే ప్రశ్నలపై ఇప్పటికే పొలిటికల్ సర్కిళ్లలో డిస్కషన్ ప్రారంభమైంది. అంతేకాదు, ఇక్కడ మరో విషయం కూడా అర్థమవుతోంది. పాలనలో అధికారుల జోక్యం కూడా ఎక్కువగా ఉండబోదని అర్థమవుతోంది. వారిని కేవలం వారి వ్యవహారాల వరకే ఉపయోగించుకోవాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. ఓవరాల్ గా చూస్తే చంద్రబాబులో వచ్చే మార్పు టీడీపీ నేతలకు మేలు చేసేట్టు కనిపిస్తుండగా, విపక్షాలను మాత్రం చిక్కుల్లో పడేసేట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.